పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖ ఉక్కు పరిశ్రమలో మరోసారి మృత్యువు పడగవిప్పింది. SMS 1 విభాగంలో చోటు చేసుకున్న వరుస ప్రమాదాలు ఇప్పుడు యావత్ ప్లాంట్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల్లోనే 3 ప్రమాదాలు భయాందోళన కల్పిస్తోంది. నిన్న రాత్రి ఉక్కు ద్రవణాన్ని మోసుకెళ్లే లాడిల్స్ ఒక్కసారిగా కుప్పకూలడం కార్మికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గురువారం ఉదయం మరియు అర్ధరాత్రి వేర్వేరు సమయాల్లో జరిగిన ఈ సంఘటనలు భద్రతా ప్రమాణాల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేస్తున్నాయి. గతంలో 9 మంది కార్మికుల ప్రాణాలు బలి తీసుకున్న చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. అటువంటి విషాదాల తర్వాతైనా యాజమాన్యం కళ్లు తెరుస్తుందని అందరూ భావించారు. అయితే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కనీసం మరమ్మతులు చేపట్టకుండానే యంత్రాలను అత్యవసర పనుల కోసం రన్నింగ్లోకి తీసుకురావడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికార యంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిత్యం వేడి ద్రావణాలు భారీ యంత్రాలలో సాగే ఈ పరిశ్రమలో భద్రత అనేది ప్రాణవాయువు వంటిది. అటువంటి చోట వరుసగా లాడిల్స్ విఫలం కావడం తీవ్రమైన లోపాలను సూచిస్తోంది. పాతబడిన యంత్రాల మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగకుండా పనులు కొనసాగించడం కార్మికుల ప్రాణాలతో చెలగాట మారడమేనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే యాజమాన్యం స్పందించి తక్షణమే SMS 1 విభాగంలో సమగ్ర తనిఖీలు చేపట్టాలి. పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించిన తర్వాతే పనులు ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లాభాల కోసం వెంపర్లాడే క్రమంలో కార్మికుల భద్రతను పణంగా పెట్టవద్దని వారు కోరుతున్నారు. ప్లాంట్ పురోగతి కంటే కార్మికుల ప్రాణాలు మిన్నా అని యాజమాన్యం గుర్తించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రమాదాల పరంపర ఇలాగే కొనసాగితే ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాంట్లోని ప్రతి విభాగంలోనూ భద్రతా ఆడిట్ నిర్వహించాలని కోరుతున్నారు.